ఓ 80 సంవత్సరాల పెద్ద ఆయన గుండె నొప్పితో హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ బైపాస్ సర్జరీ చేయాలని చెప్తాడు. అతనికి వేరే దారి లేక అడ్వాన్స్ కట్టి సర్జరీకి ఓకే అంటాడు. బైపాస్ సర్జరీ విజయవంతమవుతుంది. ఓ వారం రోజులకి డాక్టర్ డిశ్చార్జ్ రాసి ఫైనల్ బిల్ చేతిలో పెడతాడు. బిల్లు చూసిన పెద్ద ఆయనకి కన్నీళ్లాగవు. అది చూసిన డాక్టర్, సార్ మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళినా బిల్లు ఇంచుమించు ఇంతే అవుతుంది, మీకు మరీ అంత ఇబ్బందిగా ఉంటే బిల్లులో కొంచెం తగ్గించగలను అని అంటాడు. అందుక పెద్ద ఆయన, నేను కంటతడి పెడుతుందా బిల్లు చూసి కాదు, మీరు 1,00,000 రూపాయలు అదనంగా వేసినా పే చేసే స్తోమవుతుందంటాడు. అతని మాటలు విన్న డాక్టర్కి ఏం అర్థం కాక, మరి ఆ కన్నీళ్లు దేనికోసం అని అడుగుతాడు. అందుక పెద్ద ఆయన, 80 సంవత్సరాల నుంచి ఆ పరమాత్ముడు నా గుండెని తన చేతిలో పెట్టి అడుగడుగునా కాపాడుకుంటూ వస్తున్నాడు. అది ఆగకుండా కొట్టుకోవడానికి ఏనాడు ₹1 కూడా చార్జ్ చేయలేదు. ఈరోజు ఒక్క 4 గంటలు నా గుండె మీ చేతిలో పెడితే 4 లక్షలు వేసిన బిల్లును నా చేతిలో పెట్టారు. కొన్ని కిలోమీటర్లు నడిచిన బండి టైర్లు అరిగిపోతాయి, కానీ కొన్ని వేల కిలోమీటర్లు నడిచిన మన పాదాలు అరగకుండా చూసుకుంటున్నాడు. మన ఇంట్లో నీళ్ల ట్యాంకుకు చిల్లుపడితే నీళ్లు కారిపోతాయి, కానీ మన ఒంట్లో 70% నీళ్లున్నా అవి ఏ రోజు కారనివ్వడు. మోటార్తో నడిచే పంపు ఏదో రోజు ఆగిపోతుంది, కానీ ఏ మోటారు లేకుండా మన శరీరంలో రక్తం నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. ఖరీదైన కెమెరాలకు చిక్కని దృశ్యాలు కూడా మన కళ్ళు చూడగలుగుతున్నాయి. ఎలాంటి పరికరమైనా ఛార్జింగ్ లేనిదే పనిచేయదు, కానీ ఎలాంటి ఛార్జింగ్ లేకుండానే మన గుండె నిరంతరంగా కొట్టుకుంటుంది. విశేషమేంటంటే ఇవన్నీ పైసా ఖర్చు లేకుండా ఫ్రీగా ఇచ్చాడా పరమాత్ముడు. ఒక్కరోజైనా మనసారా థ్యాంక్స్ చెప్పుకున్నామా చెప్పు? థ్యాంక్స్ చెప్పడం కాదు కదా, నువ్వు నాకేమిచ్చావు అని తిరిగి ప్రశ్నిస్తాము. బైపాస్ చేసిన డాక్టర్కి డబ్బులు కట్టి మరీ థ్యాంక్ యూ చెప్పుకుంటాం, కానీ అదే జీవితంలో పాస్ చేస్తున్న దేవుడికి మాత్రం థ్యాంక్స్ చెప్పుకోం. ఇప్పటికైనా ఆ పరమాత్ముడి విలువ తెలుసుకోనన్నా. నువ్వు నాకేమిచ్చావు అని అడగడం మానేసి నువ్వు పరమాత్ముడికి ఏమిస్తున్నావో చెక్ చేసుకో. అడుగడుగునా థ్యాంక్స్ చెప్పుకోవాలి నాన్న, ప్రతి దానికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ దేవుడా.